హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో అనమాట. లాంగ్ వీడియో కదా, కొంచెం ఎడిటింగ్ అండ్ వీడియో చేసేసరికి అయితే చాలా లేట్ అయింది. అందుకే లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను అన్నట్టు. మరి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇప్పుడు అయితే పైన కొండ పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు అక్కడికైతే వెళ్ళాలి. ముందు అయితే ఇటు సైడ్కి అయితే ఏసయ్యది అయితే ఉంటుంది, అటు పక్కన అయితే హనుమంతుడు అయితే ఉంటాడు అన్నట్టు. ఇంకిద్దరు ఇటొక్కరు అటొక్కరు అయితే ఉంటారు అన్నట్టు. దేవుళ్ళు అన్నప్పుడు అన్ని కుల మతాలు అన్ని సమానమే కదా. ఈ కిందనైతే బేతాళుడు అయితే ఉంటాడు అన్నట్టు. పైన అయితే ఆంజనేయ స్వామి ఉంటుంది. దీన్ని అయితే బుగ్గగట్ట అని చెప్పేసి అంటారు అన్నట్టు. ఇదైతే మంచిర్యాలలో నియర్ బై గుడిపేటలో అయితే ఉంటుంది. దీనికి అయితే మెట్లు అయితే ఇంకా ఇట్లా చూపించారు కదా, పైకి చూపిస్తున్నారు కదా, కొండ పైన ఇట్లా మెట్లు అయితే చెక్కిర్రు అన్నట్టు. అట్లా మెట్లు చెక్కియడం కూడా ఇట్లా పేరుతో కూడా చెక్కించుకోవచ్చు. ఎందుకంటే 3 మెట్లు చెక్కిపిస్తే ఇప్పుడు మన పేరు కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అట్లా ఉంటుంది. మొక్కుకున్న వాళ్ళు మొక్కుకున్నట్టుగా మెట్లు అయితే చేపిస్తారు. ఇలాగ వచ్చేసి అయితే ఎన్ని మెట్లు ఉన్నాయో కూడా నేను లెక్క పెట్టలేదు. లెక్క పెట్టాలి అనుకున్నా, పోయేసరికి పైన ఇటు ఉంటుందేమో ఎన్ని మెట్లు అని అనుకున్నా, కానీ పైన అయితే ఏడ రాసి పెట్టలేదు. నేనైతే వెళ్ళడం సెకండ్ టైం అనమాట. ఈ మొక్క వచ్చేసి అయితే మా పాప కడుపులో ఉన్నప్పుడైతే నేను మొక్కుకున్నా అన్నట్టు. పాప బాబా ఊడితే అయితే నేనైతే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి అయితే మొక్కిన. 5 కంప్లీట్ అయ్యి 6 ఇయర్స్ పడ్డాయి పాపకు. ఇప్పటికైతే నాకు అస్సలు వీలు కాలేదు. ఇన్నిసార్లు వస్తే అమ్మ వాళ్ళకు దగ్గరనే ఉంటుంది. ఇంత దగ్గర ఉన్నా కూడా నేను వెళ్ళలేకపోయినా. మరి ఏంటో కానీ ఆ దేవుడు నాకు ఈ దారి చూపినట్టున్నాడు. అట్లా అని చెప్పి అయితే ఇక ఎర్లీగానైతే వచ్చినాం అన్నట్టు. బాబా అయితే తీసుకెళ్తే ఇంకా తొందర పోతాం, బండి మీద పోతే తొందర పోవచ్చు. ఆ బస్కి ఎక్కి అట్లా లోపలికి వెళ్తే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే అమ్మ రాకుండా ఇక బాబాని అయితే పంపించింది అన్నట్టు. అక్కడ కింద కనిపిస్తున్నది అయితే బాబాయ్ అవుతాడు మాకైతే. ఇంకా వాళ్ళు కూడా మాతో పాటు వచ్చిర్రు. వాళ్ళ పాప ఉన్ని ఆ బాబాయ్ ఇద్దరు వచ్చారు అన్నట్టు. ఇక అందరం అయితే మేమైతే బండ్లు తీసుకొని అయితే పోయినామట్టు. ఇక బండికి అయితే ఇద్దరం అయితే పోయినాము. మా పాప అయితే వాళ్ళ బండి పైన వచ్చింది. ఇక సగం వరకు అయితే ఎక్కినాం, ఇంకా పైకి అయితే ఎక్కాలి. మస్తు మోసొస్తుంది నాకైతే అని చెప్తాను అన్నట్టు. అంత ఘోరంగా ఎక్కేసరికి ఘోరం అయిపోయింది. పొద్దున ఎక్కినాం కదా 8 గంటలకి. ఎంత మోసొస్తుందంటే ఘోరంగా. ఎందుకంటే పైకి ఎక్కనికి చాలా ఇట్లాగా ఉంటాయి మెట్లు. ఇంకా చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా, మనం ఎక్కడే కదా మెట్లు. ఇంకా ఉండి అంత పైకి ఎక్కేసరికి అసలు ఘోరం అయిపోయింది. మరి ఎన్ని మెట్లు ఉంటాయో కూడా నేను కౌంట్ చేస్తా అనుకున్నా, కానీ చేయలేకపోయినా. చేస్తే బాగుండు, చాలానే ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి ఒక కోతి అయితే ఉన్నది అన్నట్టు. హనుమంతుడు లెక్క ఒక్కటే కోతి చూడండి, హనుమంతుడే కూర్చున్నట్టు ఉన్నది. ఇక అందరం అయితే కవర్లు అయితే దాచిపెట్టుకుంటున్నాం. ఎందుకంటే అందులో ఉన్న కొబ్బరికాయలు కొట్టక ముందే ఏడ తీసుకుంటుంది అని చెప్పేసి అయితే మేము దాచిపెట్టి అయితే కొట్టిన తర్వాత అయితే అక్కడ ఒకటి పెట్టేసి అయితే తీసుకెళ్ళాం అన్నట్టు. ఇది అన్నట్టు కొండ పైన చూడండి, అందుకే బుగ్గగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి అయితే పేరైతే వచ్చింది. ఇక్కడ దేవుడు మరి ఎట్లా వెలిసిండు ఏంటి అని చెప్పేసి అయితే తెలీదు నాకైతే. మరి ఏంటి స్టోరీ తెలుసుకుంటే బాగుండు అని అయితే చాలా అనుకున్నాను, కాకపోతే తెలుసుకోలేకపోయినా. రీసెంట్గానే మేము కాలేజ్ డిగ్రీలో ఉన్నప్పుడైతే ఈ దేవుడైతే వెలిసిండు అని చెప్పేసి అయితే అన్నారు. అప్పుడే మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అయితే ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చినాం. కొత్తగా అందరు వెళ్తారు, మనం కూడా వెళ్దామని చెప్పేసి అయితే ఆ ట్యాక్సీని ఇటే తీసుకొని వచ్చేసి అయితే కొబ్బరికాయ కొట్టుకొని మేము మళ్ళీ కాలేజీకి అయితే వెళ్ళామన్నట్టు. అప్పుడు కాకపోతే అన్ని కోరికలు నెరవేరుతాయి అన్న ఆశ ఒక్కటనమాట. అందుకని చెప్పేసి కూడా ఇంకా మంచిగా మొక్కుకొని అయితే ఇంకా నేను కొబ్బరికాయ కొట్టేసి అయితే వచ్చినాం. ఇక్కడైతే ఇంకా వీడియో తీస్తున్నా, చూస్తున్నారు కదా. మంచిగా కాళ్ళు కడుక్కోనికి వాటర్ కూడా ఉన్నాయి, పైకి వాటర్ కూడా వస్తాయి, గోదావరి వాటర్. అక్కడ లాస్ట్ కనిపిస్తుంది అయితే మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడైతే మా పాప కొడతా అని చెప్పేసి అన్నది. ఎందుకో తెలియదు, ఎప్పుడు కొడతలేదు, కానీ ఈసారి ఎందుకో నేనే కొడతా మమ్మీ అంటే సర్లే తన మొక్కు కదా తనే కొట్టని అని చెప్పేసి తన కోసం కూడా నేను మొక్కిన కదా ఫస్ట్, అందుకని చెప్పేసి తనతోనే కొట్టించిన. ఇంత మంచిగా వలిగిందో చూడండి, రౌండ్గా అయితే వాళ్ళకి కొట్టింది మంచిగా. ఫస్ట్ టైం తను కొట్టడం ఫుల్ హ్యాపీ అయింది. పిల్లల హ్యాపీనెస్ కంటే మనకి ఇంకేముంటుందండి. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత తీర్థం అయితే తీపించుకొని కొంచెం అర్చన కూడా చేయించుకున్నాం అన్నట్టు. ఇంకా అయ్యగారు అయితే అర్చన కూడా చేసిండు. ఇక్కడైతే చూశారు కదా ఎంత బాగుందో టెంపుల్ అయితే. ఇంత కొండపైన ఉంది అంటే భలే అనిపించింది కదా, మస్తు ఉంటుంది. మాకైతే దగ్గరలో ఉంటుంది అమ్మ వాళ్ళకైతే, అంత దగ్గర. ఇంకా అక్కడ అయిపోయాక కోసేపు కూర్చున్న తర్వాత ఇక కిందికైతే దిగుతున్నాం. కిందికి దిగేటప్పుడు ఈజీగానే దిగగలుగుతాం, కానీ ఎక్కేటప్పుడే మోస అనేది వస్తుంది
అన్నట్టు. ఎందుకంటే పైకి ఉంటే ఎవరికైనా అట్లనే ఉంటుంది లేండి కదా. ఇంకొచ్చేటప్పుడు అయితే ఈజీగా ఉరుక్కుంటూ అయితే వస్తున్నాం అన్నట్టు. బాప అయితే హాయ్ చెప్తాను అన్నట్టు. చూసిరు కదా, శ్రీ విజయదుర్గాదేవి అని చెప్పేసి అయితే ముల్కల్లో అయితే ఇంకా కొత్తగా టెంపుల్ దగ్గరికి యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అయింది. మీరు కనుక చూసి ఉంటే మీకు తెలిసే ఉంటుంది. అంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసి అయితే అందులో వెలిసింది అని చెప్పేసి అయితే అమ్మవారిని అయితే దాంట్లో తవ్వకాల్లో తీసి అయితే అక్కడ వెలిపించారు. ఇదే అనమాట. అక్కడైతే ఇక మేము బోండా అయితే వెళ్ళేటప్పుడు 2 ప్లేట్లు తీసుకెళ్ళి అమ్మ చేసిన బజ్జీలు కూడా పట్టుకపోయి తల కొన్ని అయితే తినేసి అయితే వచ్చినాం అన్నట్టు. ఇక్కడికి రాగానే అయితే అందరైతే ఇక్కడ ఉంటారు. వీళ్ళైతే ఇట్లా ముడుపు కట్టండి అమ్మ, మీకు అనుకున్నట్టు అవుతుంది, మంచిగా జరుగుతుంది, ముడుపు అయితే కట్టండి అని చెప్పేసి అయితే నన్ను ఒకటే అడుగుతారు వాళ్ళు. కానీ నేనైతే వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి అయితే దేవుడి లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ కాళ్ళకి పసుపు రాసుకొని వెళ్ళాలి. ఇక అందుకని చెప్పేసి అయితే పసుపు అయితే మంచిగా రెడీలో అయితే పెట్టించారు. ఎవరు వచ్చినా పసుపు అయితే కాళ్ళకి కంపల్సరీగా రాసుకోవాలంట. నాకైతే తెలియదు, ఫస్ట్ టైం వచ్చినా కదా, ఇంకా రాసుకొని అయితే వెళ్తున్నాం. అమ్మ మీరైతే అనుకున్నట్టయితే కట్టండి అని వాళ్ళు అన్నారు కదా. ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూశాక మనం అనుకున్న కోరికలు ఫస్ట్ నెరవేరిన తర్వాత మనకు నెరవేరితే కడితే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందే కడితే మనకు అంత సాటిస్ఫై అనేది ఉండదు కదా. ఎందుకంటే ఇక మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మొక్కుకున్న తర్వాత మన కోరిక అనేది నెరవేరిన తర్వాతే కడితే బెటర్ అని నాకైతే అనిపించింది. అందుకనే పాపం వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేకపోయినా సైలెంట్గా తల కిందికి వేసుకొని పోయినా అన్నట్టు. వద్దమ్మ తెచ్చుకున్నాం కొబ్బరికాయ అంటే, లేదమ్మ ముడుపు కట్టండి అని చాలా అన్నారు. పోతే చూద్దాం ఈసారి ఓకే అయితే గిట్ట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కడదాం అన్నట్టు. కట్టడంలో ఏముంటుందండి కదా, అంతే. ఇక్కడ కూడా మా పాప నేనే కొడతా మమ్మీ కొబ్బరికాయ అని చెప్పేసి అయితే పడుతుంది. నేను వద్దు మమ్మీ నేను కొడతా అంటే అస్సలు వింటలేదు. నేను మంచిగా మొక్కిస్తా అంటే కూడా ఇక ఇచ్చింది. ఫైనల్లీ ఇచ్చినాక ఇక మొక్కిన తర్వాత నువ్వు కొట్టేవు అని అంటే అసలు ఇంట్లేదు. సర్లే అని చెప్పేసి కొడతానేమో ఆ కొబ్బరికాయ వలుగులేదు. ఇక మళ్ళీ నేను మొక్కినా కదా వద్దామని చెప్పేసి మళ్ళీ ఇక నేనే తీసుకొని అయితే మంచిగా మొక్కుతా అంటే కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. అసలు మొక్కేటట్టు కూడా చేస్తలేదు. ఎందుకంటే నాకు ఇట్లా దీపం పెట్టేటప్పుడు కానీ మంచిగా దేవుడికి మొక్కేటప్పుడు ఎవరన్నా అరిచిర్రు కానీ అరవడం కానీ ఏమన్నా అట్లా ఇట్లా మొదలు పెడితే నాకు అది అస్సలు నచ్చది. మస్తు కోపం వస్తుంది. నేను అంత ప్రశాంతంగా మొక్కుకుందాం అన్నప్పుడు ఎవరన్నా ఒకరు ఇట్లా మాట్లాడారన్నా కూడా చాలా చిరాకు వస్తుంది అన్నట్టు. అందుకే దేవుడికి మొక్కేటప్పుడు అస్సలు డిస్టర్బెన్స్ చేయద్దు. కోపం అయితే వచ్చింది నాకైతే. ఆఫ్ అయ్యే కెమెరా అని చెప్పేసి ఆ సిస్టర్కి అయితే చెప్తాను. అదైతే అప్పటికే ఆఫ్ చేసింది అన్నట్టు. ఇక ఫైనల్లీ నేనే కొబ్బరికాయ కొట్టిన. చెయ్యి అయితే పట్టుకోవి అన్నాక పట్టుకున్నది. ఘోరంగా ఫీల్ అవ్వడు మా పాపనైతే నేను కొడతాను. చూడండి నా జుట్టు అయితే ఇంకా పోతా అంటే మొత్తం పోతుంది ఫ్రెండ్స్. ఘోరంగా అయిపోయింది. నేనైతే వీడియోలు ఎప్పుడు చూసుకోలేను వెనకాల నుంచి నా జుట్టుని ఇంత ఘోరమైందా అని అయితే అనిపించింది. మళ్ళీ విలేజ్లో కూడా ఆ వాటర్ ఈ వాటర్ అన్ని వాటర్ తిరుగుడుకో ఏమో ఘోరంగా అయింది. ఇక్కడైతే ఈ సిస్టర్ నన్ను అయితే వీడియో తీయకండి అని చెప్పేసి అయితే అంటుంది. సర్లేరా నేను ఇంకా బ్యాంగిల్స్ని తీసుకుంటా అని చెప్పేసి బ్యాంగిల్స్ని అయితే తీసాను. బ్యాంగిల్స్ కూడా ఇస్తారు ఇక్కడ దేవుడి దగ్గర. మంచిగా పులిహోర అయితే పెట్టిరు. పొద్దుగాల మంచిగా పులిహోర తినేసి అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాం అన్నట్టు. ఇగో ఇది అన్నట్టు ముచ్చట. మరి చూస్తారు కదా మస్తు ఉన్నది దేవుడు కూడా అక్కడ. ఇక్కడైతే నంది విగ్రహం అండ్ శివలింగం విగ్రహాన్ని అయితే కొత్తగా పెట్టిరట. మా అమ్మ అయితే వీడియో చూసిన తర్వాత అయితే చెప్పింది, అవునా కొత్తగా పెట్టిరా నాకైతే తెలియదు, మరి అంతకుముందు లేకుండే అని చెప్పేసి అయితే అన్నారు. నేనైతే అట్లా వీడియో కూడా తీసుకొని కొన్ని ఫొటోస్ కూడా దిగొచ్చినాం. ఇంకా పులిహోర తిన్న తర్వాత అయితే ఇంకా చిన్నోడు అయితే ఇక ఎత్తుకొని అయితే కొంచెం వీడియో కూడా తీసుకున్నాం. మా పాప అయితే అస్సలు రాదు వీడియోలకి ఫొటోస్కి, రావే అంటే అస్సలు రాదు, సతాయిస్తూనే ఉంటుంది. ఇక మొక్కుకున్న తర్వాత ఇక బయలుదేరుతాను. తనైతే పోయి అయితే ఎక్కేసింది అప్పుడే స్కూటీ అయితే. మరి ఇంటికైతే బయలుదేరాం. వీడియో ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.